ఇంకా ఏ నాటికి స్వామి చెప్పు పైకి ప్రభు వస్త్రములు వచ్చినప్పుడు వారి శరీరములకు వస్త్రములు కట్టుకొని ఉండినను ఆ పడిన కఠోర వేదనను తలచి పరితపించుదుగాక. నా రక్షకుడైన యేసువా, ఈ సమయమందు మేము శరీర సుఖములు వెతుకక ఉండటకును విరక్తత్వములకు విరుద్ధమైన పాపమును కట్టుకొనక ఉండటకును నాకు అనుగ్రహం దయచేయండి. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడని గాక, మీ రాజ్యము వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుగా. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగుగా. రండి
స్లీవ్ మీద పరుండబెట్టిన వెనుక నా రక్షకుడైన యేసువా, నా మీద శ్రీమంతిగా మీరు ఉంచుతున్న దీపములను ప్రభువును వేసిన సిలువదిగో కర్ణములు నెరవేరుటకై ఈ లోకపు పాపము కర్ణములు నెరవేరుటకై ఈ లోకపు పాపము సైడ్ సైడ్ యేసు జీవమును విడిచిన కావలసినది ఏమీ లేదు, మీ నిమిత్తము మృతి పొందండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు వారు సమాధిని పెద్ద రాతితో మూసి ఇండ్లకు వెళ్ళిపోయింది. ఈ ఉత్థానమును చూచి లోకాంతమును నేను మీతో ఉత్థానమగుటను మోక్షమునందు సదా మిమ్ము పొగడి ప్రేమించటకును నాకు మీ అనుగ్రహమును పాలించండి. మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన
మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే అర్థంతో కూడుకున్నవి అమూల్యమైనవిగా దాన్ని మనం ప్రేమతో స్వీకరించి జీవితంలో ఆచరణలో పెట్ట ప్రయత్నం చేస్తాము. కుల మత భేదము లేకుండా సర్వుల కోసం సిలువ మీద చనిపోయే ముందు మనమందరము ధ్యానం చేసుకుందాం. అది నా జీవితంలో నేను ఏ విధంగా మాటలు వినే సందర్భంలో మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ భూమి మీద కేవలము 33 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. చివరి 3 సంవత్సరాలు ఆయన మానవాళి రక్షణ కొరకు శ్రమలను అనుభవించి 3వ నాడు చనిపోయినాడు అని మనము చదువుకుంటూ ఉన్నాము. శుభ శుక్రవారం నాడు ఆయన యెరూషలేము పురవీధులలో సిలువను మోసుకొని పోయి ఆయనను కలువరి కొండకు తీసుకొని పోయి యూదులు అక్కడ యేసు ప్రభువును సిలువ మీద కొట్టడము, ఆ సిలువ మీద మరణించే సంఘటనను ఈరోజు రోమన్ కాథలిక్స్ అయిన మేమందరము, మరియాపురం చర్చికి సంబంధించిన మేమందరం మరియాపురం పురవీధుల గుండా పెద్ద దేవాలయానికి అదే సిలువను మోసుకొని వచ్చి యేసు ప్రభువుకు సాక్షులుగా మేము ప్రపంచానికి చూపించి ఉన్నాము. యేసు ప్రభు కరుణామయుడు, పాపులను మన్నించేవాడు, దయగలవాడు అని ఈరోజు మేము ధ్యానం చేసుకుని ఉన్నాం. శుభ శుక్రవారం రోజు ఆయన సిలువ మీద చనిపోయే సంఘటనను సాయంకాలం 4 గంటలకు మేము ధ్యానం చేసుకొని దుఃఖకరమైన జీవితాల్లో పాల్గొంటూ యేసు ప్రభువుని ధ్యానం చేసుకుంటూ మా జీవితాలను ధన్యం చేసుకుంటూ ఉన్నాం. శనివారం అర్ధరాత్రి సమయమున కడప పీఠాధిపతి అయిన మహాఘనత వహించిన గాలిబాలి తండ్రి గారిచే యేసు ప్రభువు 3వ నాడు సజీవుడుగా లేచాడు అనే పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఆ అర్ధరాత్రి సమయమున ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వేల మంది ఆ ప్రార్థనలో పాల్గొంటారు, దేవుని యొక్క దీవెనలను పొందుతారు. మీ అందరికీ క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు ముందుగానే తెలుపుతూ ఉన్నాము. దేవుడు అందరినీ దీవించాలి. మరి ముఖ్యంగా సిలువ మీద నుండి ఆయన పలికిన ఆ మాటలను ధ్యానించిన మేము అందరికీ రక్షణ ఇస్తున్నాను, అందరినీ మన్నిస్తున్నాను, ప్రేమిస్తున్నాను చెప్పి ఉన్నాడు. కనుక మీ అందరికీ కూడా దేవుని దీవెనలు సదా ఉండాలని మేము ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థించి ఉన్నాము. దేవుడు మీ కుటుంబములను ఎల్లప్పుడూ ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. క్రీస్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రపంచమంతా కూడా ప్రతి క్రైస్తవురాలు కూడా శుభ శుక్రవారాన్ని లేదంటే మంచి శుక్రవారం అని పిలుస్తూ ఈ యొక్క రోజును మంచి శుక్రవారంగా పిలుస్తూ ఉన్నారు. మరి ఈ రోజున యేసు ప్రభు యొక్క సిలువలో ఆయన పలికిన మాటలను మరి ఆయన సిలువను మోసిన విధానమును ధ్యానిస్తూ యేసు ప్రభువు మానవుల కోసం ఈ లోకానికి వచ్చాడు, మానవుల యొక్క పాపాల కోసం ఈ లోకానికి వచ్చాడని ధ్యానిస్తూ ఆయన యొక్క సిలువ, వేదనలు, మరణము పునరుత్థానము మానవునికి రక్షణగా ఉంటుందని ధ్యానిస్తూ ఉన్నాము. అదే మాదిరి ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరగబోయే సిలువ ముద్దు కార్యక్రమంలో యేసు ప్రభు యొక్క ఆయన యొక్క సిలువ మరణాన్ని ధ్యానించి ఆయన యొక్క పాదాలను ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా ముద్దు పెట్టుకొని ఆయన యొక్క ఆశీర్వాదాలను పొందబోతూ ఉన్నారు. దీని తర్వాత శనివారము సాయంత్రం జరగబోయేటువంటి కార్యక్రమాలలో మోస్ట్ రెవరెండ్ గాలిబాలి తండ్రి గారు దివ్యబలి సమర్పించి ఆ యొక్క పూజ ద్వారా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవురాలని దీవించబోతూ ఉన్నారు. దేవుడు పునరుత్థానమయ్యాడు హల్లెలూయా అని చెబుతూ ఆయన యొక్క సువార్తను నలుమూలలా ప్రకటించుటకు ప్రతి క్రైస్తవుడికి సిద్ధంగా ఉండి ఆయన యొక్క ప్రేమను చాటి చెప్పాలని తల్లి శ్రీ సభ మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. ఈ యొక్క తరుణంలో మీరందరూ కూడా ఈ యొక్క ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని మీకు అందరికీ కూడా మనవి చేస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని ఆశిస్తూ ఉన్నాము.